హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఈరోజు మీకు నేను మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక సోమవారం చేసుకునే నోములు అంటే కేదారేశ్వర వ్రతం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మొత్తం ఏం జరిగిందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చి సునీత సుబ్రహ్మణ్యం, మీకు తెలుసు కదా. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో అది ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సరే, ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకోవాలండి కంపల్సరీగా. మేము మా నోములు ప్రతిసారి ఉదయాన్నే ఖచ్చితంగా నదీ స్నానం చేస్తాం, ఎందుకంటే మాకు కృష్ణానది దగ్గర కాబట్టి. మా ఇంటికి దగ్గరున్న ఘాట్ వచ్చి సీతానగరం ఘాట్ అండి, అందుకని ఆ ఘాట్కి కంపల్సరీగా వెళ్తాం. మిగతా ఘాట్లలో అయితే దూరంగా నుంచి పైపుల్లోంచి వాటర్ వస్తాయి, బట్ మాకున్న సీతానగరం ఘాట్లో మేము డైరెక్ట్గా నదిలోకి వెళ్ళి స్నానం చేయొచ్చండి. ఆ వీడియో నేను పెట్టలేదు, ఎందుకంటే నాకు తీయడం కుదరం లేదు. నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఒత్తులు వెలిగించి తర్వాత దాని పక్కనే ఉన్న పాత శివాలయం గుడికి వెళ్తామండి. ఎప్పుడు ఆ గుళ్ళో కదంబ వృక్షం ఉంటుంది. ఇదిగోండి, ఇదే కదంబ వృక్షం పువ్వు. మీరు ఎప్పుడు చూసుండరు కదా, బాగుంటుంది పువ్వు కూడా. సరే, ఈ వృక్షం కింద దీపం వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత ఇదిగోండి శివుడిని చూపిస్తున్నాను. పాత శివాలయం గుడి, ఇది ఎప్పటిదో. ఈ శివాలయంలో శివుడు ఇలా ఉంటాడండి. దండం పెట్టుకోండి, ఓం నమః శివాయ. సరే, శివాలయంలో ఇక్కడ కూడా దీపం వెలిగించి గుళ్ళో దండం పెట్టుకొని ఇంటికి వెళ్తామండి. మామూలుగా అయితే ఎప్పుడు మేము 2వ సోమవారమే చేసుకుంటాము. ఈసారి కుదరకపోవడం వల్ల అది 3వ సోమవారానికి వెళ్ళింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రానికి కావాల్సిన, అంటే ఈరోజు ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రానికి అందరికీ మా చుట్టాల వరకు భోజనాలు చెప్పుకుంటామండి. ఈరోజు వ్రతం చేసుకొని ఎవరికైనా భోజనం పెడితే పుణ్యం, ఆ ఫలితం కంపల్సరీగా దక్కుతుంది. అందుకోసమైనా భోజనాలు పెడతాము మా చుట్టాల వరకు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లోకి కావాల్సిన, పూజకు కావాల్సినవన్నీ చేసుకొని పూజకి ఈ విధంగా సిద్ధం చేసుకుంటామండి. మొత్తానికి నోములు అంటే ఇదిగోండి నోము దారాలు ఉంటాయి. ఇవి పూర్వీకుల నుంచి వస్తాయండి. ఈ నోముల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొంతమందికి బూరెలు, గట్టిపప్పల నోములు, కొంతమందికి ఏమో అరిసెల నోములు, ఇంకా లెక్క నోములు కూడా ఉంటాయండి. అంటే వాళ్ళకి ఎంత లెక్క ఉంటుందో అన్ని లెక్క చేయాలి. కొంతమందికి 26, 21 అట్లా ఉంటాయన్నమాట. ఆ లెక్క ప్రకారం చేయాలి. మావి లెక్క నోములు కాదు, ప్లస్ బూరెలు అంటే గట్టిపప్పలు అనమాట. మనకి ఏ నోములు అయితే ఉంటాయో, అంటే గట్టిపప్పలు అయితే అవి మర్రి ఆకుల్లో వేసి మాత్రమే పెట్టాలి. అదే ఈ నోముల ప్రత్యేకత అండి. తోరాలు మర్రి ఆకులతో విస్తరా కుట్టిన ఒక మర్రి ఆకు విస్తరతో తోరాలు వేయాలి. ఇంకో మర్రి ఆకుల విస్తరిలో గట్టిపప్పలు, అంటే మనకి ఏదైతే ఉన్నాయో అవి వేయాలి. ఇదంతా చేసే ముందు మనం కంపల్సరీగా కేదారేశ్వర వ్రతం కథ విన్న తర్వాతే నైవేద్యం వడ్డించాలండి, ముందు వడ్డియకూడదు. ఇలా నైవేద్యం అంటే ఈరోజు కంపల్సరీగా గారెలు, పూర్ణాలు, పరవన్నం, పులిహోర, ఇంకా సాయంత్రానికి అతిథులకు కావాల్సిన అన్నీ, అంటే పప్పు, సాంబార్. ఈరోజు కంపల్సరీగా కంద, నేతి బీరకాయ పచ్చడి కూడా కంపల్సరీగా చేస్తారండి. ఎందుకంటే కార్తీక మాసంలో నేతి బీరకాయ ఖచ్చితంగా తినాలి అన్న రూల్ ఉంది. ఇదంతా అయిన తర్వాత నైవేద్యం వడ్డించి మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా కొబ్బరికాయలు కొట్టించి మనం అక్షింతలు వేసి హారతి ఇవ్వాలండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కొత్తగా తెచ్చుకున్న దారాన్ని, పాత దారాన్ని కలిపి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు చేతులకు కట్టుకోవాలండి. ఎక్కువసేపు కట్టుకోవచ్చు, కాకపోతే మేమైతే కట్టుకోము, ఎందుకంటే ఎక్కడ అది జారి పడిపోతుందో అన్న భయం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన తోరాన్ని జార విడుచుకోకూడదండి. అది అశుభం కింద. అది పోతే మనకే చాలా నష్టం జరుగుతుంది. దొరికిన వాళ్ళకి అదృష్టం, పోగొట్టుకున్న వాళ్ళకి నష్టం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఇస్తరిలో ఏవైతే పెడతామో అది కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. అది కూడా ఒక రూల్ ఉందండి. సో ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు కట్టి తోరాలు కట్టుకుని ఇంటికి వచ్చిన అతిథులకి భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తి పరచాలండి. మేమైతే భోజనాలు పెట్టుకున్నాము, బట్ ఆ వీడియో అయితే తీయలేదు, కుదరలేదు.
నోములంటే చాలా పెద్ద పని, అది సంతోషకరంతో కూడిన పని అండి. ఇలాంటివి అందరికీ అదృష్టం ఉండదు, మాకుంది. నాకైతే చాలా ఇష్టం ఈ రోజు అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి కూడా ఉంది, మా అత్తయ్య వాళ్ళకి ఉంది. అందుకే ఈరోజు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే మన ఇంటికి అందరూ వస్తారు, అందరికీ చిన్నప్పటి నుంచి నాకు భోజనాలు పెట్టడం అంటే ఇష్టం. అందుకని సరే, పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అవుతుందండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.